ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినాడు దిగలేము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినాడు దిగలేము. ఆకాశం భూమియు కదిలినను నా మాటలు కదిలింపవు నిరంతరము. ఆకాశం భూమియు కదిలినను నా మాటలు కదిలింపవు నిరంతరము. ఆది దిగి వచ్చినాట్లు దిగలేము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినాట్లు కుమ్మరించుము దేవా కుమ్మరించుము. కుమ్మరించుము దేవా కుమ్మరించుము. ఆత్మ కుమ్మరించుము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినాట్లు దిగలేము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినాట్లు దిగలేము. ఇశ్రాయేలీయుల స్తోత్రములపై ఆసీనుడగువాడా కనికరించు. ఇశ్రాయేలీయుల స్తోత్రములపై ఆసీనుడగువాడా కనికరించు. కనికరించి ఉజ్జీవమును ఉజ్జీవమును బలముగ ధరణిపై పంపుమయ్యా. బలముగ ధరణిపై పంపుమయ్యా. కుమ్మరించుము దేవ కుమ్మరించుము. ఆమేన్. కుమ్మరించుము దేవ కుమ్మరించుము. ఆత్మ కుమ్మరించుము. ఆమేన్ ఆమేన్. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినాట్లు దిగలేము. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినాట్లు దిగలేము. నా ఆత్మ దాహము తీర్చు ప్రభువా నీ జీవ జలములతో నింపుమయ్యా. నా ఆత్మ దాహము తీర్చు ప్రభువా నీ జీవ జలములతో నింపుమయ్యా. నింపుమయ్యా నా హృదయమును. ఆమేన్. నింపుమయ్యా నా హృదయముగా నీ జీవ వాక్యముతో సమృద్ధిగా. నీ జీవ వాక్యముతో సమృద్ధిగా. కుమ్మరించుము దేవ కుమ్మరించుము. యేసు కుమ్మరించుము దేవ కుమ్మరించుము. ఆత్మ కుమ్మరించుము నీ పప్ప. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చినాట్లు. ఆది అపోస్తలుల మీదికి
ఆశీనుడగువాడా కనికరించు ఇశ్రాయేలీయుల స్తోత్రములపై ఆశీనుడగువాడా కనికరించు కనికరించి ఉజ్జీవమును యేసు కనికరించి కుమ్మరించుము దేవ కుమ్మరించుము ఆత్మ కుమ్మరించుము అపోస్తలుల మీదికి దిగి వచ్చిన ఆది అపోస్తలుల మీదికి దిగి శక్తితో కాదని ఫలముతో కాదని జరుగునని శక్తితో కాదని నాయత్మ ద్వారానే జరుగునని మహిమా ఇక్కడ వారి మందిరము మహిమ మందిరము మీచునని మునుపటి మందిరము కుమ్మరించుము దేవ కుమ్మరించు
Hanodora, Rikalara, Maholo, Tarika Mandara, Chivala, Shikoro, Maholo, Durika Mandara, పరిశుద్ధాత్మని ఆత్మ చేత సమస్తమును జరిగించుటకు దేవ శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా చేతులను వాగ్దానం చేసిన దేవుడు. సమస్తమును ఆత్మ చేత జరిగించుటకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మా మధ్యన ఉండి, మా దేవుడు మాలో ఉండి ప్రభువా నీ ఆత్మ చేత సమస్తమును జరిగించుటకు కృపనిస్తున్నాడు. అందును బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా మధ్యన ఉండి మా తొలి రాజ్యం వరకు నీ ఆత్మకార్యం జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోమని కూడి వచ్చిన సంగమంతుని దీవించి ఆశీర్వదించండి. వాక్యము విత్తించుండగా నీ బలమైన ఆత్మస్వరము బయలు వెళ్ళుటకు నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ కృపా సన్నిధితులుగా దయచేసి ఈ దాసులను వాడుకుని దీవించి ఆశీర్వదించమని మహిమయో ఘనతయో ప్రభావమును మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి యేసు నామమున సమర్పించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఇది బట్టన్ చూసాను అదే బట్టన్ కొంచెం అంటే మమ్మీ గట్టిగా ప్రెజర్ ఇవ్వడంతో స్విచ్ దాకా ఆఫ్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ నామమునికే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన నామమును బట్టి గతించిన పరిశుద్ధాత్మ కూడిక నుండి ఈ దినము వరకు దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడి ఆయన అమూల్యమైన రక్తం చేత మనలందరినీ కాచి కాపాడి ఆయన బలిష్టమైన రెక్కల చాటున కప్పి ఉంచినందుకు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గతించిన సంవత్సరంలో మనము మరి 11 మాసాలు మన జీవితంలో మరి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి మనం 2025కు ప్రవేశించడానికి మన మధ్య ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడి భద్రపరిచారు. మరి గతించిన దినంలో మరి డేవిడ్ గారికి ఎంతో నిజంగా చాలా భయంకరమైన బలహీనత, కానీ దేవుడు ఈరోజు సురక్షితంగా క్షేమంగా నిలబెట్టుకున్నారు. కేవలం దేవుని కృపే. మనం వైద్యులకు కానీ మెడిసిన్ వాళ్ళు కానీ ఏది లేదు, కేవలం దేవుని కృప వల్ల సజీవంగా మరి తన యొక్క మరి సేవకుల కుటుంబాన్ని భద్రపరిచి దేవుడు ఈరోజు సజీవంగా మనల్ని స్తుతించడానికి ఈ విధంగా సిద్ధపరిచినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరిచి నిలబెట్టి నడిపించి మరి ఆయన సంపూర్ణమైన ప్రత్యేకమైన బిడ్డలుగా మనల్ని సిద్ధపరిచారు. అది కేవలం దేవుడు మనకు అనుగ్రహించిన కృప. ఈ కృప లేనివారు, ఈ ధన్యత లేనివారు, మరి ఈ అన్యోన్యత సహవాసం లేని వారు అనేక మంది చల్లారిపోతూ ఉన్నారు, అనేక మంది బలహీనులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశించక అనేక మంది ఐకిక విచారముల చేత ఇశ్రాయేలులు ప్రయాణంలో ఎలాగైతే బలహీనులై, ఎలాగైతే అధ్రంతరంగా వారి మార్గములోనే మరణించినట్టుగా ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు లేని వారు కూడా ఐకిక విచారముల చేత వారి ప్రయాణాలు కూడా బలహీనంగా ముగిస్తున్నారు, బలహీనంగానే నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవన ప్రయాణం, మన జీవిత ప్రయాణం భౌతికంగాను అభౌతికంగాను శక్తివంతంగా మారాలి అంటే పరిశుద్ధాత్మ సన్నిధి మనతో, మనలో, మన జీవితంలో సంపూర్ణమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి గతించిన నెల 21వ తారీఖున పరిశుద్ధాత్ముడు ఒక మంచి ఉపదేశాన్ని ఇచ్చినాడు. మరి ఎంతమందికి గుర్తు ఉందో ప్రశ్న? అంటే మనం నెవరు వేయలేని వారం అయితే నెవరు వేయలేని జంతువులను కూడా ప్రభు తినవద్దన్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా నెమరు వేయవలసినటువంటి వారమై ఉన్నాం.
వినుటకు కాదు, దానిని గ్రహించుకొని దాని అనుసారముగా మనం జీవించాలనేది మనం ఎంతో ఆలోచించుకోవలసినదై ఉన్నది. ఎందుకనంటే ఒక ప్రయోజనకరమైనది ఏదైనాను మనం ఎంతో గుర్తుపెట్టుకుంటాం. ఒక ప్రయోజనకరమైనది ఎంతో మనము ఆలోచనలో పెట్టుకుని దాని యొక్క స్థిరమైన కార్యములకై మనం ఎదురు చూస్తుంటాం. అలాగే దేవుని యొక్క ఉపదేశం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అది మన జీవితానికి ఒక్కొక్క మాట ₹1,00,00,000 కన్నాను విలువైనదని వాక్యం చెప్తుంది. మనం ఎంత విలువైనదిగా మనం చూస్తామో అంత విలువైనదిగా ఆ యొక్క ఉపదేశం మనలో పనిచేస్తుంది. మనం చూడగలిగినప్పుడే అది మనలో పనిచేస్తుందని కూడా మనం గమనించాలి. మనం అంత్య దినములలో, అపాయకరమైన దినములలో ఉన్నాము గనక మనకి ఏం కావాలి అనేది గత నెల ఉపదేశంలో పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలని చెప్పారు. ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఎందుకంటే అనేకులు ఏం జరిగి ఉన్నదంటే, మన వినువారు వలె ఉంటే జీవితకాలం వినవలసిందే, జీవిత ప్రయాణం ముగింపులో కూడా ఆ రీతిగానే ముగించబడిపోతుంది. ఈరోజు ప్రారంభం గొప్పది అని బైబిల్ చెప్పట్లేదు, ముగింపు గొప్పదని బైబిల్ చెప్తుంది ఎవరి జీవితంలోనైనా. కాబట్టి సేవా జీవితమైనను, విశ్వాస జీవితమైనను, ఒక ప్రవక్త జీవితమైనను, ఒక అపోస్తలుల జీవితమైనను, ఎవరైనాను సరే ప్రారంభము ఎంత అద్భుతంగా ఉన్నదనేది కాదు, ముగింపు జీవితము అద్భుతముగా మారాలి, ముగింపు సాక్ష్యము అద్భుతంగా మారాలి. జీవితములో ఎంత నలిగిపోయినను, ఎంత విర్రగొట్టబడినను, ఎంత కన్నీళ్లు కాల్చినను, ఎంత చీదరించుకునే జీవితము కలిగి ఉండనను, ఎంత ఒంటరి జీవితం ఉండను, ముగింపు మాత్రము అద్భుతంగా మారాలని పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. మనందరి జీవితాల్లో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనల్ని దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యాలుగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అట్టి జీవితం కొరకే పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలోనికి వచ్చాం, పరిశుద్ధాత్మ యొక్క స్వారూప్యంలోనికి వచ్చాం, పరిశుద్ధాత్మ యొక్క రూపాంతరతలోనికి వచ్చాం, పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞాపనలోనికి వచ్చాం. పరిశుద్ధాత్ముడే ఉచ్చరింప సత్యము కాని మూలుగుల చేత తండ్రికి విజ్ఞాపన చేయు ఆత్మ మనలో నుండి విజ్ఞాపన చేయు కృపలోనికి కూడా వచ్చి ఉన్నాం. వీటిలన్నిటిని కూడా నిర్లక్ష్యం చేయడం మాత్రం ఏమాత్రము కరెక్ట్ కాదు. అందువనే మనం ప్రభుతో మాట్లాడే అనుభవం కలిగిన వారు, భాషలలో స్తుతించే అనుభవం కలిగిన వారు, అలాగే భాషలలో తండ్రికి విజ్ఞాపన చేయి కన్నీళ్లు కార్చి భాషల్లో ప్రార్థన చేస్తుంటారు, అదొక అనుభవం కలిగిన వారు ఎప్పుడూ కూడా వాటిని నిర్లక్ష్యముగా ఉంచకూడదని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఉపదేశాన్ని మర్చిపోతే గనక మనం ఏమాత్రం కూడా ఉపదేశానికి సంబంధించిన వంటి ప్రతిఫలాన్ని మనం పొందుకోలేం. కనుక మనము ప్రతి మాటను బట్టి మనం ఏం చేయాలంటే ఒక విలువైనదిగా దాన్ని పొదగాలి. ఒక గుడ్డు పెట్టిన కోడి దాన్ని ఏం చేస్తుందంటే ఒక విలువగా మరొక గుడ్డుని మరొక పిల్లగా మార్చడానికి దాన్ని పొదుగుతూ దాన్ని గుడ్డును భద్రం చేసుకుంటుంది, ఎవరికి కనిపించిన చోట దాన్ని భద్రం చేస్తుంది. అలాగే ఉపదేశం కూడా దుష్టుడు దొంగిలించకుండగా, దుష్టుడు దానిని పర్వాలేదులే అన్ని ఉపదేశాల్లో ఇది ఒకట్లే అని మనల్ని భ్రమపరచకుండగా ఉపదేశాన్ని కూడా భద్రపరచుకోవలసిన రోజులు వచ్చాయి. ఉపదేశం ఫలింపులోకి వచ్చేంత వరకు దాన్ని నెమరు వేయాలి. ఉపదేశం ఫలింపులోకి వచ్చేంత వరకు మనలో ఆ యొక్క మంట, ఆ తీవ్రత చల్లారుస్తున్న ప్రతి దాంట్లో నుండి ఆ ఉపదేశం మనలో స్థిరపరచాలి. దావీదు అదే అంటాడు, నీ ఉపదేశము, నీ మాటలు నా మార్గంలో ఉన్నాయి, నా కంఠంలో, నా కంఠానికి ఆభరణంలా ఉన్నాయి, నా మార్గములో త్రోవ చూపించేలాగా ఉన్నాయి, లేక నన్ను కళ్ళు మూసుకున్నాను కళ్ళు తెరిచినను అవి నాతో ఉన్నాయి అంటున్నాడు. దాని స్తోత్రం కలుగునుగా. మనం ఆరాధిస్తున్న వంటి వాడు అల్లాటప్పవాడు కాదు, లేదా సాధారణంగా మనం చూడడానికి లేదు. మనం విశ్వసిస్తే కనుక ఈ అంత్యకాలములో ఒక బలమైన మహిమను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం పరిశుద్ధాత్మ జ్ఞానం అనేది రానున్న రోజులలో చాలా భయంకరమైన విపత్తులు కలగబోతున్న దినములు ఆల్రెడీ ప్రారంభించబడ్డాయి. చాలా ఉద్యోగాలు, ఈరోజు మనం చూస్తున్న సాఫ్ట్వేర్ వెనకాల ఉద్యోగాలు చాలా భయంకరంగా ఉన్నాయి అనుకోవచ్చు.
చాలా ఉద్యోగాలు కొలాప్స్ అయిపోతున్నాయి. అలాగే బ్యాంక్ సెక్టార్ ఉద్యోగాలు కావచ్చు, అలాగనే ఈ యొక్క మనం టెక్నికల్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, అలాగే మనం చూడగలిగినప్పుడు అలాగే ఏ అయితే సెన్సార్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అలాంటి ఉద్యోగాలు చాలా వరకు కూడా త్వరలో వాటిలన్నిటిని కూడా ఒక టెక్నికల్గా అంటే ఒక వ్యక్తి చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కొలాప్స్ చేసేవంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఒక మానవ మేధస్సుతో కాదు, మనము దేవుని మేధస్సుతో బతకాలి. హల్లెలూయా. మనం పరిస్థితులు మానవ మేధస్సుతో కాదు, దేవుని మేధస్సుతో, పరిశుద్ధాత్మ మేధస్సుతో గ్రహించి మన యొక్క జీవితాన్ని మనము డిజైన్ చేసుకోవలసిన వంటి వారమై ఉన్నాం. దేనిని బట్టి చదవాలి, దేనిని బట్టి ప్రయాణించాలి, దేనిని బట్టి ఉద్యోగం చేయాలి, ఏది అనుకుని మన మానవ మేధస్సు విభిన్నమైనవి చూపించవచ్చు. కానీ దేవుని జ్ఞానము ఏది క్షేమకరము దాంట్లోనికి నడిపిస్తుంది. అందుకనే పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. అలాంటి సంపూర్ణత మన జీవితంలో కావాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. చదువుదామండి. అమ్మా, తన కుమారుని సహవాసము కొరకు మిమ్మల్ని పిలుస్తున్నవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్యట ఆయన ఫ్రెండ్షిప్ లోనికి మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. మనం ఒక ప్రాణప్రదముగా ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. మనం వెతికితే వచ్చిన ప్రేమ కాదండి, మనం వెతికి వెతికి మన కొరకు వచ్చిన ఒక స్నేహితుడు. కాబట్టి ఈరోజు మనతో ప్రతి క్షణము ఉండగలిగే వంటి ఒక సహవాసాన్ని ప్రభువే మనకు అనుగ్రహించాడు. ఇది మనము కోరుకోవాలి అంటే అది చాలా కష్టం. మనం కోరుకొని సంపాదించాలన్న ఈ సహవాసాన్ని, పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని మనం సంపాదించలేం. కానీ దాని విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభువే ఆయన సహవాసంలోనికి మనల్ని పిలుస్తున్నాడు కనుక మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఊరికినే వచ్చేవి, లేదంటే సాధారణంగా కలిగినవి వాటి మీద అసలు ఆలోచన కానీ దృష్టి కానీ పెట్టరు. మీరు విలువగా కొనుక్కున్నారనుకుందాం, ఒక 500 రూపాయల షర్ట్నే 2000 ఇచ్చి కొనుక్కున్నారనుకుందాం, దాన్ని ఎంత భద్రంగా చూస్తారు? చాలా భద్రంగా చూస్తారు. ఎందుకంటే దాని కాస్ట్ 2000 రూపాయలు కనుక దాన్ని అన్నిటితో వాష్ చేయరు, అన్నీ పెట్టిన దగ్గర పెట్టరు, దాన్ని కనీసం కొంచెం జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం, ఎందుకంటే అది చాలా విలువ పెట్టి కొనబడింది కనుక. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా నీ సహవాసాన్ని కొరకే ఆయన చాలా ప్రత్యేకముగా వచ్చి ఉన్నాడు. ఆయన మన సహవాసం కొరకు వచ్చి ఉన్నాడు, మనల్ని ప్రయోజనకరంగా మార్చాలని వచ్చాడు కనుక ఆయన్ని కూడా మనం ప్రత్యేకంగా చూడాలి. అలా చూడగలిగినప్పుడు ఆయన మనతో పనిచేసి మనలో నివసించి మనతో నడుస్తూ ఆయన మనల్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. ఇక్కడ వాక్యం అంటుంది ఆయన మనల్ని పిలుస్తున్నాడంట, ఆయన మంచి సహవాసం కొరకు. ఈరోజు మనం చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం కనుక ప్రతి ఒక్క బిడ్డకి ఆయన సహవాసం అనేది కావాలి. ఎందుకనంటే మనం ఇంచుమించుగా ఒక 8 ఇయర్స్ లేదా 9 ఇయర్స్లో సువార్త అనేది లేదా ఇలా కొన్ని విషయాలు చాలా భయంకరంగా మారబోతుంటాయి. కాబట్టి మనం అతి కొద్ది దినాలలో సంఘానికి దేవుడు ఒక నివేదికని ఇచ్చాడు, సంఘానికి దేవుడు ఒక ప్రత్యేకతని ఇచ్చాడు. ఏంటంటే సంఘము శ్రమలు చూడకుండా కొనుక్కోబడుతుంది. దీనికి ఇంకొక మాట ఏంటంటే నీతిమంతులు తీర్పు ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దండి? నీతిమంతుల గుమ్మముల నుండి తీర్పు ప్రారంభించబడుతుంది. అంటే మనము శ్రమలు ఆరంభింపబడుతూ ఉండగా తీర్పు మన గుమ్మముల నుంచి ప్రారంభింపబడి దేవుడు మనల్ని ముందుగా సిద్ధపరచుకుని శ్రమలు చూడకుండా కొనిపోతామంట. అంటే
దేవుడు ముందుగా కొంతమందిని దేవుడు తన యొక్క సముఖములోనికి చేర్చుకోవాలి అనుకుంటున్నాడు. మనం ఎల్లప్పుడూ ఆయన సహవాసంలో ఉన్నప్పుడు ఆయనతో నడిచిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, కుటుంబంతో పిల్లలతో కొనసాగించబడుతూ. ఆనోకు దేవుని సహవాసము కలిగిన వాడై, దేవునితో ఎల్లప్పుడూ నడిచిన వాడై మరణము చూడక కొనిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము ఆత్మపూర్ణులై ఆయన సహవాసములో నివసించుట చాలా శ్రేష్టకరము. భయంకరమైన దినములలో మన పిల్లలకును కుటుంబాలకును చాలా మనము దేవుని సహవాసాన్ని పరిచయం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఈరోజు ఫోన్ని ఎలా పరిచయం చేయాలో, లేదా ఏమి తినలేని వాడు కొరే ఇది తిను, నువ్వు ఇది ఎందుకు తింటావు అని తినలేనివి తినిపించడానికో, ఒక ఫ్రెండ్ ఒక స్నేహితుడికి మద్యాన్ని పరిచయం చేస్తున్నాడు. ఒక ధూమపానం చేసేవాడు ఇంకొకడు ధూమపానం ఎలాగా చేయాలో అలవాటు చేస్తున్నాడు. ఒక శరీర సంబంధి మరొక శరీర సంబంధిని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటున్నాడు. ఈ లోకము చాలా భయంకరంగా ఒక్కరి నుంచి ఒక్కొక్కరికి ఎలాగ భయంకరంగా వ్యాపించబడుతున్నాయో మనం చూస్తున్నాం. కానీ దేవుడు మన లోకము నుంచి వేరుపరిచి తన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములోనికి మనల్ని పిలుస్తున్నాడు. మనం అందులో కనెక్ట్ అయ్యి కూడా ఆయన సరిగా గుర్తించలేని వారుగా ఉన్నాం. నిజంగా మనము రియల్ ఫ్రూట్ని మనం అనుభవించవలసిన వారమై ఉన్నాం. మనం ఆయన ఇచ్చు నిజమైన సంతోషాన్ని అనుభవించవలసిన వంటి వారమై ఉన్నాం. ఆయన ఇచ్చు నిజమైన తృప్తిని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే పరిశుద్ధాత్మ ఇచ్చు సంతోషము ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అది మనం అనుభవించాలి ఖచ్చితంగా. పరిశుద్ధాత్మలో కూడా ఒక సంతృప్తి, ఒక మంచి, ఒక ఈ లోకములో దొరకని ఒక సంతోషం ఉంది. అందుకనే యోహాను సువార్త 14లో మనం చూస్తున్నప్పుడు 2-6 వచనాలు ఒకసారి చదువుతామండి. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం, క్షమించండి 26వ వచనం చదువుదాం. ఆదరణకర్త అనగా నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను నీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయు. ఇక్కడ అంటున్నాడు సమస్తము నీకు తెలియచేసి ఆయన జ్ఞాపకం చేస్తాడంట. మనకి ఆయన చెప్పినవన్నీ జ్ఞాపకం చేస్తాడు. మనలో నెమరు వేసే స్వభావం లేదు. మరలా దేవుని మాటలను కానీ దేవుని ఆలోచనలు కానీ జ్ఞాపకం చేసుకునేవంటి అలవాట్లు మన జీవితంలో ఉండకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడట దేవుడు చెప్పిన విషయాలు ఒక 5 సంవత్సరాల కిందట ఏం చెప్పాడో కూడా కొంతమంది మర్చిపోతారు. ఒక 3 సంవత్సరాల కింద ఏం చెప్పి ఉండొచ్చు, 4 సంవత్సరాల కింద ఏం చెప్పి ఉండొచ్చు, లేదా మన తీర్మానాలు ఏముండొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడట మన తీర్మానాలను జ్ఞాపకం చేస్తాడు, మన ప్రయాణాలను సరిచేస్తాడు, మన ప్రయత్నాలను సరిచేస్తాడు, ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనల్ని మారుస్తాడు. చాలా సులభవంతంగా మనము సమయోచితమైన ఆలోచనతో చెయ్యగలిగే విషయాలను ఎలా చెయ్యాలో దేవుడు నేర్పిస్తాడు. మనం సాధన చెయ్యాలి. ప్రభువా నాకు తెలియని విషయాలు మీరు నాకు తెలియచేస్తాను అని చెప్పి ఉన్నారు కనుక నాతో ఉన్న పరిశుద్ధాత్ముడా నాకు తెలియచేయండి అని మనం అడగాలి. అడగకుండా మనం పొందేసుకున్నాం పరిశుద్ధాత్మ అంటే ప్రయోజనం ఏమీ లేదు. మనం బకెట్ నింపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ బకెట్లో ఒక నెల అయితే పురుగులు వస్తాయి అంతే. బకెట్ పైనుంచి నింపబడుతుండాలి, బకెట్లో వాటర్ మనం వాడుతుండాలి. పరిశుద్ధాత్ముడు పొయ్యబడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా ఆగిపోయే వ్యక్తి కాదు. పరిశుద్ధాత్ముడు ఒక ప్రవాహం అని వాక్యం చెప్తుంది. ఆయన పొయ్యబడుతూ ఉండగా మనం ఆ పరిశుద్ధాత్మను వాడుతూ ఉండాలి. అప్పుడు వాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రవాహము
మనలో నుండి, కుటుంబములో నుండి, యజమానురాల నుండి, బిడ్డల నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి, రథ సంబంధికుల నుండి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు సృష్టిస్తాడు. మనము ముగింపు యొక్క జీవితాన్ని సమర్థవంతంగా స్టెబుల్ చేయడానికి పరిశుద్ధాత్మని ఎల్లప్పుడూ మనం ఆధారం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మన జీవితాలు బ్యాలెన్స్గా ఉండాలి అంటే శరీర సంబంధంగా కానీ, నేత్ర సంబంధంగా కానీ, భౌతిక సంబంధంగా కానీ, ధన సంబంధంగా కానీ, లేదంటే ఏహ సంబంధమైన ఈచ్ఛలకు కానీ ఏమాత్రము లొంగిపోకుండా నిలబడాలి అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ స్థిరముగా ఆయనను మనము వాడుతూ ఉండాలి. ఆయన మనలో నుండి ఆయన పిలుస్తూ ఉండాలి. ఆయన ప్రతి దాంట్లో భాగస్వామ్యం చెయ్యాలి. చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారన్నమాట. ఆయన్ని ఎక్కడ భాగస్వామ్యం చేస్తారంటే, ప్రభు ఈ అప్పు నువ్వే తీర్చు, ప్రభు ఈ రోగం నువ్వే మానిపేయి, ప్రతి వీటిల్లో మాత్రం భాగస్వామ్యం చేస్తారు. ప్రభు నువ్వు జ్ఞానం నువ్వు నాకు ఇస్తున్నావు, నన్ను ఈ చిన్న శోధన నుంచి నన్ను తప్పిస్తున్నావు, ఈ చిన్న తలంపు నుండి నన్ను వేరు చేస్తున్నావు, ఈ చిన్న అలవాటు నుండి నన్ను మారుస్తున్నావు, ఈ చిన్న ఉద్రేకము నీకు వ్యతిరేకంగా ఉన్నది ప్రభు. దావీదు ప్రార్థిస్తాడు ఏమని? నీకు ఆయాసకరమైన మార్గం నా ఎదుట ఉందేమో చూడు, దాన్ని తీసే అంటున్నాడు. నువ్వు చూడు అంటే ఏంటి? తన ఆయాసకరమైన మార్గంలోనికి ఆయన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. చాలా మంది ప్రార్థనల్ని సంపూర్ణం చేయలేకపోవడానికి కారణం, చాలా మంది అంటారు ఏమంటే నా ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లేదని చాలా అన్ని చేస్తున్నాను, కానీ ప్రార్థనకు మాత్రం ప్రతిఫలం రావట్లేదు. ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు అనేది నీ ఆలోచన, కానీ వచ్చింది లేదు అనేది నువ్వు దేన్ని బట్టి ఆధారం చేసుకుంటున్నావు అంటే నీకు కలిగే కార్యములను బట్టి ఆధారం చేసుకోవచ్చు. కానీ నువ్వు అడుగుతున్న కొన్ని ప్రార్థనల్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ అడగట్లేదు, ఇది జరగాలి అనుకుంటున్నావు. ప్రభు అది జరిగించడం నీ చిత్తమా అని మాత్రం అడగట్లేదు. చాలా మంది అందుకనే దేవునికి విరోధముగా పోరాడి ప్రయాసపడినను ఫలితము ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా మన దైనందిన జీవితం సంపూర్ణంగా నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యం. మనం ఏది అనేది కాదు, మనం ఎలాగ నడుస్తున్నాం అనేది చాలా విలువైనది. అందుకంటున్నాడు పరిశుద్ధాత్ముడంట నేను నీకు చెప్పిన దాన్ని కూడా నీకు తెలియజేస్తాను. అక్కడ ఉంది చూడండి, ఆ మాట అక్కడ ఉంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? మనకి చెప్పినది కూడా మనకి రిమైండ్ చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. ఇంకొక మాట కూడా మనం దీనిని అన్వయించుకోవచ్చు. నువ్వు చెప్పింది కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు చాలాసార్లు దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలా ఒడంబడికలు వచ్చేస్తూ ఉంటాయి, చాలా తీర్మానాలు వచ్చేస్తూ ఉంటాయి. శ్రమ కలిగినప్పుడు కొన్ని తీర్మానాలు, లేదా ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని తీర్మానాలు, లేదా అందరూ ఎవరైనా చేదరించినప్పుడు కొన్ని తీర్మానాలు, లేదా బలహీనత మరణం వరకు తీసుకెళ్ళినప్పుడు కొన్ని తీర్మానాలు, చాలా తీర్మానాలు. ప్రభు కూడా కొన్నిసార్లు ఆ తీర్మానాలు కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు. అలాగే ఆయన నీతో మాట్లాడినవి కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకో తెలుసా? అవన్నీ నీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరంగా మారి నీలో ఉండే హెచ్చు తక్కువలు సరిచేయబడి, ఓకే నా లిమిట్ ఇదే, నా పరిస్థితి ఇది, నా యొక్క జీవితం నేను ఇలాగ డిజైన్ చేయాలి అనేది దేవుడు నీకు అలాంటి సంకేతాలు ఇచ్చి దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తాడనమాట. అందుకని పరిశుద్ధాత్ముడు మన జీవితంలోనికి ఇన్వాల్వ్ చేయాలి, అంటే ప్రవేశించేలా చేయాలి. ప్రతి దాంట్లో ప్రభా ఇది నేను చదువుతున్నాను, ఇది నువ్వే నాకు రిమైండ్ చేయి. ఇది తింటున్నాను, అందరూ ప్రార్థనలు చేస్తారు తిన్నప్పుడు, ప్రభా ఇది నేను తినేస్తున్నాను, ప్రభా నాకు ఇది ఇచ్చే స్తోత్రం తండ్రి తినేస్తారు కొంతమంది. ఎలా ప్రార్థన చేస్తారు? చాలా మందిని అడుగుతున్నాము, మీరు అన్నదిని ఎలా చేస్తారంటే, ప్రభు ఇది నాకు ఇచ్చావు అందరికి ఇవ్వండి తండ్రి స్తోత్రం, అయిపోయింది ఒకరు ప్రార్థన. ఇంకొకరు ఎలా చేస్తారు? ప్రభు ఇది ఇచ్చావు నాకు రేపు ఇంకోటి తినాలన్నది కూడా, అది కూడా ఇవ్వ తండ్రి అని ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభు తండ్రి ఆహారంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసేయండి, ఇది తింటున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తారు. అందులో ఏదైనా నాకు అనారోగ్యం కలిగి ఉంటే తీసే, నేను ఇది తింటున్నాను చక్క నాకు ఆరోగ్యం దయచని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మని మనం ఆహారం తిన్నప్పుడు ప్రభా
ఇది నీవు నాకు ఇచ్చినది కనుక ఇది మీ జీవంతో నింపవు తండ్రి అని అందులో కూడా ఆయన ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు అందులో ఉండే కొన్ని కణాలు ఏం చేయబడతాయి, ఇది నీ జీవంతో నింపవు ప్రభువా, నా లైఫ్ను నువ్వు డిజైన్ చేసావు తండ్రి అంటే ఏంటి, సంపూర్ణంగా ఆయన్ని నువ్వు కనెక్ట్ చేసేస్తున్నావు. అప్పుడు ఎప్పుడైతే ఆయన కనెక్ట్ చేసావో ఇంకా ఆయన ఏం చేస్తాడు, బాధ్యత తీసుకుంటాడు తీసుకోడా. ఇద్దరు కలిసి ఊరు వెళ్తున్నారు అనుకుందాం, ఆమెకి దాహం వేస్తుంది, తీసుకెళ్ళి ఆమెతో ఏమంటది, నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చా నాకు దాహం వేస్తుంది, ఏమి ఇప్పించలేదేంటి అందుకని అయిపోయి అవునా అని చెప్పేసి కొంచెం డ్రింక్ ఇప్పించింది అనుకుంది. అంటే ఏం చేస్తారు, నువ్వు ఇప్పిస్తావు అనుకున్నాను నువ్వు ఇప్పించలేదేంటి అంటే ఆమెను అక్కడ ఏం చేస్తున్నావు, ఫోర్స్ చేస్తున్నారు. ఎందుకన్నా ఆ మార్గం ప్రయాణంలో ఆమె తీసుకొచ్చింది కాబట్టి. అలాగే మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ప్రతి దాంట్లో కూడా ప్రభు ఇది నువ్వు ఇచ్చావు. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లల కోసం బాధపడుతున్నప్పుడు, కొంతమంది భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్య కొరకు బాధపడు, మీకు భర్తగా ఇచ్చే ముందు వాళ్ళెవరు, దేవుని కుమారుడు. ప్రభు నీ కుమారుడు ఇలా ఉన్నాడు, అది నీకు ఇష్టం కాదు కదా, త్వరగా మార్చు. నీ కుమార్తె ఇలాగుంది, అది నీకు ఇష్టం కాదు, నా భార్య కన్నా ముందు నీ కుమార్తె, నా భర్త కన్నా ముందు నీ కుమారుడు. ముందు ఆయనకి ఇన్వాల్వ్మెంట్ ఇవ్వండి. నా భర్త ఎంత ఇదే ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు కూడా ఆయనకి రోషం పుట్టించేలా మాట్లాడాలి. దావీదు ప్రార్థన అంతా కూడా దేవుణ్ణి ఆలోచింపచేసే పదాలతో ప్రార్థన చేశాడు. అవునా, మీరు దావీదు ప్రార్థన అంతా చూసారా? ఈడి ప్రవర్తన అంతా అందరి దృష్టి ఈడి మీదకి వెళ్ళేలా పెట్టుకున్నాడు. అవునా కదా, చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే దేవుని మనస్సు కూడా మన మీదకి మళ్ళేలాగా మన ప్రవర్తన ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఉండాలంటే ఏం చేయాలి, వీడు ఒక్క నిమిషం ఒక్కదాంతో ఆడుతున్నాడు, ప్రతి 2 సెకండ్లకు ఆట మార్చేస్తున్నాడు. మీరు గ్రహించారా? మనుషులు మారుస్తున్నాడు, ఆట కూడా మార్చేస్తున్నాడు. మనం కూడా అంతే, ఏం చేసినా యేసయ్య మనస్సు మన మీద ఉండేలా ఉండాలి. హల్లెలూయా. మన మనస్సంతా యేసయ్య మనల్ని చూడాలి అంటే మన మాటలు, మన ప్రవర్తన, మన పాట, మన ఆలోచనలు ఎలా ఉండాలి అనేది చూడాలి. ఆయన అంటున్నాడు, నీకు నేను తెలియవలసిన దానిని నేను తెలియచేస్తాను, నీకు చెప్పిన దాన్ని కూడా నేను తెలియచేస్తాను, నేను నీతో సహవాసము చేయడానికి వచ్చాను. హల్లెలూయా. ఇది వాస్తవ సత్యం. ఈ అంచె దినములలో ఒక బలమైన అభిషేకముతో కూడిన ఒక ఆరాధన మనం చూస్తాం. ఒక బలమైన అభిషేకముతో కూడిన మనము దేవుని సన్నిధిని మనం చూస్తాం. అంత్యకాలపు మందిర అభిషేకము ఒక పొరిలి పారుతుండగా ఆ మహిమలోనికి అనేకులు చెరపట్టబడిన వారు, బంధింపబడిన వారు, అనేకులు విసర్జించిన వారు, ప్రభుని విడిచిపెట్టిన వారు కూడా పరిగెట్టుకుంటూ వస్తారు. ఇది దేవుడు అంత్యకాలపు వాగ్దానం, ఆ కార్యము. కాబట్టి మనము ఆరంభములో కాదు, మధ్యస్థంలో ఉన్నావేమో, కానీ ముగింపు బాగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ నాది ఆరంభం అయిపోయి ఉండొచ్చు, ఒకవేళ నేను మధ్యస్థంలో ఉండొచ్చు, నేను ముగింపులోనికి రావాలి. ఇక ముగింపు బహు ఘనముగా ఉండాలి. హల్లెలూయా. మన ఎవరి జీవితమైనను ఒకవేళ ఆరంభములు ఉండే మధ్యస్థము ముగింపు కూడా ఆశీర్వాదకరముగా ఉండడానికి మనం ముందుగానే డిజైన్ చేసుకోవాలి. హల్లెలూయా. మన డిజైన్ మారడానికి వీలేదు. ఇక్కడ మరొక వాక్యం మనం చదువుదామండి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ మన ఇంట్లో ఏదన్నా మామిడికాయ పాడైపోయింది, లేదంటే ఎందుకు మనం మామూలుగా యాపిల్కాయ పాడైపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, కొంతమంది అయితే సగం కోసుకుని పాడేసి బాగున్నది తింటారు.
ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు కొంచెం పాడైనా మొత్తం ఆ కాయ అంతా బయటికి గెట్టేసేస్తారు, ఎందుకంటే అది పాడైంది అని చెప్పి. మరి దేవుని స్వభావం ఎలాంటిది చెప్పాలి. మనుషుల స్వభావం అయితే సగం కోసుకొని తినే స్వభావం కొంతమందిది అయితే మొత్తం పాడేసే స్వభావం ఉంటుంది. మరి దేవుని స్వభావం ఆ కుళ్ళిని దాన్ని బాగు చేసే స్వభావం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషుడు స్వభావం మొత్తం పాడేయవచ్చు, ఒకవేళ బాగున్న దాన్ని ముక్కను కనీసం కోసుకుని పక్కన పెట్టుకుని తినే స్వభావం కొంతమంది ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ బాగోలేని దానిని కూడా బాగు చేసే స్వభావం అయింది. అట్టి స్వభావం కలిగిన తండ్రి దగ్గర మనం ఉండి ఆయన నీతిని బట్టి ఆత్మ ఉంటే, ఏ శరీర సంబంధమైనదైనను బలహీనతలు శరీరమును వీడిస్తూ ఉంటే వాటిని దేవుడు ఏం చేస్తాడు? క్లీన్ చేస్తాడు. దేవుడు అలా విడిచిపెట్టడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని శుభ్రం చేసి మళ్ళా మనల్ని నీతికి సాధనంగా ప్రయోజనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఒక మాట ఉంది, ఇరిగిన రెల్లును కూడా విరిచే స్వభావం అనేది ఆయనది కాదు. మనం ఏం చేస్తాం? చిన్నది ఏదైనా ఇరిగితే దాన్ని ఇరిచి పాడేస్తుంటారు కొంతమంది స్వభావం. చిన్నది ఏదైనా బెండ్ అయింది అనుకో, ఆ బెండ్ అయింది ఇలా పాడారు, తీసుకొని చూసి మళ్ళీ ఇలా ఇరిచి పాడేస్తుంటారు కొంతమంది అలా చూసి పాడేస్తుంటారు. కొంతమంది చిన్న చిరిగింది అనుకో ఇంకా కొంచెం చింపి పాడేస్తుంటారు, కొంతమంది అది చిరిగిందని పాడేస్తుంటారు కొంతమంది. ఇది 2 రకాల స్వభావం. కానీ దేవుడిది ఏంటో తెలుసా? ఆ చించిన దాన్ని అతికిస్తాడు, ఆ ఇరిగిన దాన్ని మళ్ళా సరిచేస్తాడు. హల్లెలూయా. మన జీవితాలన్నీ అలాగే మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్వభావంలో ఆయన నీతిని బట్టి మన అవయవములకు ఉన్న ప్రతి మురుకును కూడా దేవుడు ఏం చేస్తాడు? కడిగేస్తాడండి. ప్రతి ఒక్క మలినాన్ని కూడా ప్రభు కడిగేస్తాడు. ప్రతి ఒక్క చీకటిని కూడా మన నుండి ఆయన దూరం చేస్తాడు. మనము అలాగుండుట ఏమాత్రం ఆయనకి ఇష్టం లేదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మన స్థితిలో మనం ఉండాలనుకోవడం ఆయన ఇష్టం కాదు. పోనీ ఆ స్థితిని అలాగే ఆయన ఆ ముక్క పలంగా తీసాడు, ఆ స్థితిని రిపేర్ చేస్తాడు ఆయన. మనం ఆయనకు అప్పగించుకోవాలి. అందుకంటాడు ఆయనలో మనం ఉన్నాము, మనలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న ఆయన మనల్ని రిపేర్ చేయడానికి చూస్తాడు. మనము ఆయనలో ఉన్న వాళ్ళం కాబట్టి ఆ రిపేరింగ్ సిస్టాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఒకసారి కొంతమందిని దేవుడు పిలిచిన తర్వాత విరిచాడు, కొంతమందిని పిలవక ముందు విరిచాడు. కొన్నిసార్లు విరిచిన తర్వాత పిలిచిన జీవితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పిలిచిన తర్వాత విరిచిన జీవితాలు చాలా మందిని దేవుడు పిలుచుకున్న తర్వాత వాళ్ళ శ్రమల ద్వారా విరిచాడు. ఆ విరిచిన జీవితం మామూలుగా లేదు, చాలా అద్భుతంగా దేవుని సేవ చేశారు. ఈరోజు పిలవక ముందు కూడా విరవబడుతుంటాం కొన్ని శోధనల ద్వారా. వాటిని కూడా మనం లెక్క చేయవసరం లేదు. మనము విరవబడుట అనేకులకి విస్తరించుట కొరకే. హల్లెలూయా. 5 రెట్లు 2 చేపలు దేవుడు ఆయన చేతులతో పైకి తేల్చిన తర్వాత అవి విరవడం స్టార్ట్ చేసినప్పుడు అనేకులకి భోజనముగా మారారు. ఈరోజు మనల్ని కూడా ప్రభు ఏదో ఒక శోధన ద్వారా, ఏదో ఒక సమస్య ద్వారా విరవబడుతున్నామంటే మనం ఆశీర్వాదకరంగా మారుతున్నామనే గుర్తుంచుకోవాలి. ఇంకా వేరే ఏమీ గుర్తుంచుకోవాలి. నేను పలానా వాళ్ళ ద్వారా విరవబడుతున్నాను, పలానా వాళ్ళ ద్వారా శోధించబడుతున్నానని మనం అనుకోవడానికి లేదు. ఓకే, నేను విరగొట్టబడుతున్నాను, నలగొట్టబడుతున్నాను, నేను అనేకులకి ఆశీర్వాదకరంగా మారబోతున్నాను అనే మాట ఒక్కటే మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. స్వభావం మారాలి, మాట మారాలి, పనులు మారాలి. మన జీవితం ఎప్పుడు ప్రభు చూస్తున్నాడనే విషయాన్ని ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. ఇక మరలా మన స్వభావంలోనికి మనం వెళ్ళకూడదు. కుక్క తన వాంతుకు తిరిగినట్టుగా, కడగబడిన పంది మళ్ళా బురదలోనికి వెళ్ళినట్టుగా ఎప్పుడు మన జీవితాన్ని మరలా మనం అలాంటి విషయాలకు ఎప్పుడు కూడా మనము తీసుకుని వెళ్ళకూడదు. మనం ఓన్లీ ఒక్కటే చేయవలసింది ఏంటంటే ప్రభుకి ఐక్యమై ఆయన ఏదైతే స్వాగతిస్తున్నాడో, అది ఏదైతే మన జీవితంలోనికి ఆమోదిస్తున్నాడో, ఏదైతే మన ముందు ఆయన సిద్ధపరుచున్నాడో ఆ న్యూ లైఫ్ లోనికి మనం ప్రవేశించాలి. హల్లెలూయా. ప్రభు ఇచ్చే జీవము ఒక ఉన్నతమైన, చివరికి ఒక రిఫరెన్స్ చదువుకొని
మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అందరు ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా చాలండి, చాలు 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 అది మీరు చదువు. కానీ ఇక్కడ డిఫరెంట్గా అంటే ప్రతి వానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనేది ప్రభు ఏం చేస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడని వాక్యం చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రీతిగా సంధిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ప్రార్థనా భారం ఉంటుంది, ఒక్కొక్కరికి ఆరాధన చేస్తుంటారు, ఒక్కొక్కరు దేవుని కొరకు సువార్త ప్రకటిస్తుంటారు, ఒక్కొక్కరు పరిచర్య చేయుటకు ఎంతో ఆశ కలిగి ఉంటారు. ఇది ఆత్మ ప్రత్యక్షతలో కొన్ని భారాలు ఇవన్నీ కూడా. వీటిల్లో మన కొద్దిగా దేవుడు అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లిపోతావు. అంటే జస్ట్ మనం ఒక్క విషయాన్ని మనం గ్రోత్ చేసుకోగలిగితే, ఒక విషయాన్ని మనం అభివృద్ధిలోనికి తీసుకోగలగలిగితే, ఒక విషయాన్ని మనము ఇంకా ఆత్మ సంబంధమైన పరిపూర్ణతలో మనలో నుంచి ఎదగాలి అనుకోవాలి. మునుపటున్న ఆసక్తి, మునుపటున్న ప్రేరేపణ, మునుపటున్న ఆ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా చల్లారిపోకుండానే చూడాలి. ఎప్పుడు కూడా ప్రార్థన కానీ దేవుని స్తుతించే విషయాలు కానీ ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిజంగా దేవుడు రాకడ వచ్చేస్తుంది అన్నప్పుడు అనేకులు చల్లారిపోయారు. మా చిన్నప్పుడు మా అమ్మగారు రాత్రుల ప్రార్థనలకి, ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి నేను లాస్ట్ కాబట్టి నేను మందిరానికి వెళ్ళడానికి ఇష్టం లేక పోతున్నట్టు యాక్షన్ చేసేదాన్ని. ఇంట్లో మంచం మీద అలా పడుకున్నట్టు, కళ్ళు మూసుకొని అలాగా పడుకున్నట్టు ఉండేదాన్ని. మెద్దట్లో లేచి ఏడుస్తానేమోనని చెప్పి రోడ్డు మీద రెక్కించుకుని ఈడ్చుకుని తీసుకెళ్ళిపోయేది. మామూలుగా అంత అలా ఉండేదనమాట. నువ్వు రాకపోతే వస్తావు రావని చెప్పి ఇలా తీసుకెళ్ళి మంచి మంచి లాగేసేది అనమాట. అప్పటి నుంచి ఒక కోపం వచ్చేసేది అనమాట. ఎందుకు ఇంత అలాగా మూర్ఖంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి పడుకోవడమే కదా, నేను ఇక్కడ పడుకుంటున్నాను కదా. కానీ అలాగైనా సరే తీసుకుని వెళ్ళిపోయేది. అంటే వాళ్ళకు ఉండే విశ్వాసం కానీ, లేదంటే అప్పుడు చేసిన ప్రార్థన కానీ నిజంగా ఈరోజు తలుచుకున్నప్పుడు, కానీ ఇప్పుడు కొంతమందిలో కానీ కొన్ని విషయాల్లో కానీ అటు విశ్వాసం, అటు పరిపూర్ణత, అటు ఆసక్తి చూడలేకపోతున్నాం. ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, ఇంకా దేవుడు వద్దు అంటే దేవుడు వద్దంటలేదు, ఇంక మనసు బాగోకపోతే బతి చేయరు, పరిస్థితులు అనుకూలించకపోతే కొంతమంది బతి చేయరు, లేకపోతే జేబులో డబ్బులు లేకపోతే కూడా కొంతమంది బతి చేయలేరు, లేదంటే ఏదన్నా బాగోకపోతే అసలు దేవుని మందిరానికి కూడా రారు. నిజంగా అన్ని హ్యాపీనెస్, అన్ని పరిస్థితులు బాగున్న వాళ్ళు ఇప్పుడు మందిరానికి వస్తే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఒక్కటి చెప్తున్నాను, దేన్ని ఆధారం చేసుకొని భక్తి చేయడం మాత్రం చాలా తప్పు. మీ సంతోషాలను బట్టి కానీ, మీ ఐకిక విచారాలను బట్టి కానీ, దేనిని బట్టి కూడా భక్తి చేయకూడదు. ఐకిక విచారాలు ప్రయాణములో అనేకులను, ఇశ్రాయేలు ప్రయాణములో హఠాత్తుగా చనిపోయారు. అనేకులు ప్రయాణము తుద వరకు వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి? ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు నడిపించిన వాడు, విడిపించిన వాడు, ఆయనను సమర్థవంతమైన ఒక నాయకత్వంలోకి అప్పగించి పరిశుద్ధాత్ముడే పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన ప్రజలు వారు ఐకిక విచారాలు విడిచిపెట్టకపోవడం వలనే వారు ప్రయాణములు హతులయ్యారని ఉన్నది. మన జీవితంలో కూడా అంతే. మన విచారాలను బట్టి భక్తి మాత్రము చేయకూడదు. పరిశుద్ధాత్ముడు మనకు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చారు. వాటిని మనం ఏం చేయాలి? ఇన్వాల్వ్ అయిపోయి మనం అందులో పని చేయాలి. మనం ఇన్వాల్వ్ అయ్యి మనం పని చేయాలి. నీకు ఏంటమ్మా, నీకు ఏ వరం ఇచ్చాడు, నీకే వరం ఇచ్చాడు పక్కోడు చెప్పవసరలా, నీకు ఏ వరం ఉందో నీకు తెలియవసరలా. నువ్వు వాడబడితే నీకు ఏ వరం ఉందో తెలుస్తుంది. నువ్వు తోడితే నీ యొక్క ఆ సేద ఎన్ని నీళ్లు పైకి తీయగలదో తెలుస్తుంది. ఎప్పుడు కూడా అంతే మన జీవితం. మనం వాడబడినప్పుడు, మనము దేవునిలో స్థితిలో ఆరాధించగలిగినప్పుడు
మనతో ఉండే అభిషేకం, మనలో ఉండే అభిషేకం, మనపై ఉండే అభిషేకాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఆ కృప, ఆ దీవెన దేవుడు మనకి ఇవ్వాలని ఎప్పుడు ప్రార్థన చేయాలి. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ కొన్ని మాటలు దేవుడు మనకిలో దీవించును గాక. ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి, మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఒక ధన్యతను బట్టి మనం ఎప్పుడు దేవునికి బలమైన వారుగా ఉండాలి. అయ్యా, నిన్ను బట్టి ఏమైనా నిర్లక్ష్యము కలిగి ఉంటే నన్ను క్షమించండి అయ్యా. నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను నేను వాడుకోగలిగే కృప దయచేయండి ప్రభువా. నైనా ప్రభువా, నేను వాడుకోగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయనా, అయ్యా ప్రభా, నీలో నాయన వాడబడి నీ సహవాసములో నేను మరింతగా కొనసాగించబడాలి. ఒక సంతోషమైన సహవాసముగా. ఓ నాయన, నేను నీతో చెప్పినవి కూడా నాకు జ్ఞాపకం చేయండి. తెలియనివి ఎన్నో విషయాలు ఉన్నాయి. తెలియనివన్నిటిని కూడా నాకు తెలియచేయండి ప్రభువా. తెలియనివెన్నో నాకు తెలియచేయండి తండ్రి. మహిమలో ఉన్నాము, మేము అధికమైన మహిమలోనికి వెళ్ళాలి. మేము కృపలో ఉన్నాము, అధికమైన కృపలోనికి వెళ్ళాలి. అయ్యా, మమ్మల్ని అధికమైన కృపలోనికి నడిపించగలిగిన వారు మీరే. ఈ అంచకాలపు మహిమ మాలో నుండి బయలు వెలుడుగా కని ప్రకటిస్తున్నా. మేము బలహీనులుగా కాదయ్యా, మాలో ఉన్న ఆత్మ ప్రత్యక్షతను అయ్యా మేము పెంపొందించుకునే కృప దయచేయండి. మాలో ఉన్న ఆత్మ ప్రత్యక్షత ద్వారా మేము వాడబడే కృపలోనికి నడిపించండి అయ్యా. మేము ఏ కారణము చేత అయ్యా నైనా ప్రత్యక్షతను ఆపుకోవడానికి వీలేదు అయ్యా. ప్రత్యక్షతకి ఆటంకముగా ప్రతి వాటిని క్లీన్ చేయండి తండ్రి. నేను పండుకునను, లేచినను, ఏమి చేసినను నీతో ఉండాలని ఆశగా ఉన్నది ప్రభా. ఆయన నీ యొక్క సహవాసం కొరకు వచ్చినాడు. వాక్యంలో చదివి ఉన్నావు కదా బిడ్డ. దేవుడు అంటున్నాడు, ఆయన నీతో సహవాసం చేయడానికి వచ్చాడు. ఆయన నీతో సహవాసం చేయడానికి వచ్చాడు. నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలన్నా, నీతో ఎక్కడికి రావాలన్నా, నీతో ఏది చెయ్యాలైనా ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీతో కార్యములు చేయించడానికి. పరిశుద్ధాత్ముడా, నా లైఫ్ నీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. మీరు డిజైన్ చేసిన లైఫ్ను ఇదిగో మీరే ఇన్వాల్వ్ అయి ప్రతిదీ క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన డిజైన్ చేసిన లైఫ్లోనికి మనం ప్రమోట్ చేయబడాలి. ప్రభుని కూడా పూర్తిగా ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆయన ప్రత్యక్షత ద్వారా ఒక సంపూర్ణమైన కార్యశుద్ధి జరిగిస్తాడని మనం నమ్మాలి. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి మేము గత ఉపదేశాలు వింటూనే ఉన్నాం, కానీ ఇప్పుడు నుంచి నేను నిన్ను ఇన్వాల్వ్ చేస్తా నడుస్తున్నాను. నా ప్రతి అడుగు దగ్గర నీవు మరొక అడుగు వేయించు. నా ఫైనాన్షియల్ సఫరింగ్స్ అన్నిటిలో కూడా నువ్వు నీ హస్తంతో నాకు హెల్ప్ చేస్తున్నందుకు వందనాలు. ఇదిగో నా వ్యాధి బాధలకి నువ్వు పరమ మందు నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రతి దాంట్లో మనం ఆయన్ని భాగస్వామ్యం చేయగలిగితే ఆ సహవాసము కొరకు మనల్ని ఎంతగానో ఆహ్వానిస్తున్నాడు ఆయన. మనం కూడా ఆయన ఆహ్వానించగలిగితే ఒక అద్భుతమైన కృప మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాల ప్రభా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు అయ్యా. తండ్రి, నన్ను మీలో నైనా నీతో నడిపించండి తండ్రి. ఇదిగో నైనా నా లైఫ్ మొత్తం నైనా మీ యొక్క ప్రతిదీ మీ యొక్క నైనా కనుసన్నలలో ప్రభు జరిగించండి తండ్రి. ఒక్క క్షణం కూడా నైనా మరి వేరుగా జరుగుటకు అయ్యా ఏమాత్రము నేను పర్మిషన్ ఇవ్వట్లేదు తండ్రి. ఇదిగో మీకే అప్పగిస్తున్నానని అప్పగిద్దాం. జీవితం అంతా ఏదో ఒక రీతిగా వాడుకొని ఉండొచ్చు. నీ జీవితం ఒక ఇంత % వరకు ఒకవేళ నీ స్వంత ప్రయత్నాల ద్వారానో, నీ సొంత ఆలోచనల ద్వారానో,
నీ స్వంత అవగాహన ద్వారానో నీ పూర్తిగా నీ స్వాధీనంలోనే ఏమైనా నీ జీవితంలో నష్టాన్ని తెచ్చుకోవచ్చు, బాధల్ని తెచ్చుకోవచ్చు, పడిపోయి ఉండొచ్చు, బంధింపబడి ఉండొచ్చు. కానీ ఇంతవరకు గడిచిపోయింది జీవితం. కానీ ఈ చివరి భాగంలోనైనా ప్రభువుకు అప్పగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ చివరిలో ప్రభా ఇంతవరకు నేను ఏమైనాను నాయనా ప్రభా అయ్యా ఆయుష్ కోల్పోయి ఉండొచ్చు తండ్రి, ధనాన్ని కోల్పోయాను, ఆరోగ్యాన్ని కోల్పోయాను, అయ్యా అనేకమైనవి కోల్పోయాను. కానీ ఇప్పటి నుంచి ప్రభా నిన్ను కోల్పోకుండా బ్రతుకుతానని ప్రభుతో మాట్లాడదామా? నేను నిన్ను కోల్పోకుండా బ్రతుకుతాను ప్రభా, నీ సహవాసాన్ని నేను కోల్పోకుండా బ్రతుకుతాను తండ్రి, నీ సహవాసాన్ని నేను కోల్పోకుండా బ్రతుకుతాను ప్రభా, నీ సహవాసాన్ని నేను కోల్పోకుండా బ్రతుకుతాను ప్రభా, నీ సహవాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను కోల్పోను తండ్రి. నీతో అన్యోన్య సంబంధం కలిగి ఇంకా ఆధ్యాత్మికంగా నేను వర్ధిల్లుతాను తండ్రి, అనేకులకి ఆశీర్వాదకరంగా నేను మారుతానయ్యా. అయ్యా నీవు ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు అయ్యా నాతో చెప్పినవి జ్ఞాపకం చేయడు. అయ్యా నేను నీతో చెప్పినవి కూడా ఎన్నో ఉన్నాయి తండ్రి, నేను నీతో చెప్పినవి కూడా ఎన్నో ఉన్నాయి ప్రభా. వాటిల్ని నేను మర్చిపోయి ఉండొచ్చు తండ్రి, వాటిల్ని కూడా నాకు జ్ఞాపకం చేయండి అని ప్రభుని అడగండి. మీ ఒడంబడికలు మర్చిపోయి ఉండొచ్చు, మీ తీర్మానాలు మర్చిపోయి ఉండొచ్చు, మీ సమర్పణ మర్చిపోయి ఉండొచ్చు. ప్రభుని అడిగితే ప్రభు మనల్ని సరిచేస్తాడు. అయ్యా మా జీవితంలో తండ్రి మేము ఏదైతే అడుగుతున్నామో వాటిని మాకు దయచేయండి. అయ్యా ఈ రాత్రి తండ్రి నీ సహవాసములో నన్ను నడిపించండి తండ్రి, నన్నే కాదు బిడ్డలందరినీ నడిపించండి, బిడ్డలకి ఇచ్చిన బిడ్డల్ని నడిపించండి ప్రభా, నశించిపోకుండా ప్రభా. యవనస్తులు చిన్న బిడ్డలు ప్రభా, వారు కొత్త జనరేషన్ ఈ భూమి మీదకి వచ్చింది అంటే ఒక యోగ్యమైనది తండ్రి. ఎన్నో రీతిలుగా దుష్టుడు పాడు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తిని నీ అన్యోన్య సంబంధం చేత కట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను, బంధించమని ప్రార్థన చేస్తున్నాను. నీ అన్యోన్య సంబంధం నుంచి వేరు చేయగలిగినది ఏది ఉండకూడదు కాకని ప్రకటిస్తున్నాను. అయ్యా ప్రభా అట్టి సంబంధం చేత బలముతో నింపండి ప్రభా, బలముతో నింపండి ప్రభా. ఈ నెల ప్రభా ఈ పరిశుద్ధాత్మ కూడికను ప్రభా ఈ రీతిగా నడిపించారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా డేవిడ్ గారిని ఎంతగానో మీరు స్వస్థపరిచారు.